కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూర్చోండమ్మా. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం అమలుపరుస్తూ ఉన్నాం. ఈరోజు మన గ్రామంలోకి రావడం జరిగింది. పూర్తి గ్రామీణ వాతావరణం. నేను రాత్రి 6:30-7 గంటలప్పుడు రేపు పాలసింగరాయకొండ గ్రామానికి వస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన గ్రామం పూర్తిగా పల్లెటూరు కాబట్టి పేడ దెబ్బలు నై దెబ్బలు కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం. ఒక అవగాహన కలిపింటే మేము వచ్చి 1 గంట సేపు కూర్చుంటే పని అయ్యేది కాదు. కాకపోతే ఈ కార్యక్రమాలు మనం చేయాలి, దీనివల్ల మీకు ఒక అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో మేము వచ్చి మీ ముందుకు నిలబడుతున్నాం. అంతేగాని నేను వచ్చి 4 చోట్ల చెత్త తీసుకొచ్చి బండి మీద ఇన్నా ఎందుకో మన స్వామి వచ్చాడు బండిలో పడేసాడంటే అది ఉండకూడదు అంటే చెప్పుకోవడానికి ఉంటాయి. దానికోసం మేము వచ్చి కాసేపు చేస్తున్నాం. కానీ మిమ్మల్ని స్ఫూర్తి కలిగించడం కానీ అదేవిధంగా చేస్తే మేము రోజు చేసినా కానీ తిరిగే పని కాదు. ఇది ఈరోజు చూసుకుంటే ఒకటి ప్లాస్టిక్. ఇప్పుడే మాలేరావు పొద్దున టీచర్ చెప్పాడు. తెలుసుగా మాలేరావు లక్ష్మీ వాళ్ళ అబ్బాయి తెలుసా ఆయన ఏం చెప్పాడు? ఇలా సాంబార్ వేసుకొని వచ్చారు, నా ఇంటికి వచ్చారు, నల్లగా పోయిద్ది, కవిలిపోయిద్దా? చూసారు ఎవరైనా చెప్పు, కవిలిపోయిద్దా? చూస్తే చేతి పెద్దమ్మా. ఏ చెత్త కూడా మనం రోడ్డు మీద వేసేస్తే ఇంటి మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మనం బయటకు వేసినప్పుడు అరటిపండు తొక్క చేస్తే జారి కబడేది మనమే, కాళ్ళు ఇరిగేది. కానీ లోపల మాత్రం ఏకలొలకుండా ఉంటుంది. ఈ విధంగా మన చెత్తని శుభ్రంగా చేసి రోజు వచ్చే చెత్త బండికి మీరు ఇచ్చాల్సినటువంటి బాధ్యత అవసరం మీకు ఉంది. ఈ శుభ్రతతో పాటు మీ లెక్కలు చూసంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయకూడదని ముఖ్యమంత్రి ఆలోచన. దీంతోపాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మనటువంటి వెలుగు డిఆర్డిఏ మహిళా సభకి మనం 50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఐటమ్స్ ఇస్తున్నాం. అవి మన ఊరికి ఒకటి ఇచ్చాం. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది మహిళలకి ఆర్థికంగా ఇది ఇచ్చే విధంగా మేము చర్యలు ఇస్తున్నాం. ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఈ అమ్మాయి చెప్పింది మీకు నేర్పించింది ఫోన్లో లెక్కలు ఎలా చూసుకోవాలి. ముందుగా వెలుగు మరియు ఉపాధి హామీ పథకంలో సంబంధించినటువంటి జరిగేటువంటి మీ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఎంపీడీఓ గారు మీరు మొత్తాన్ని కూడా ఎన్ని గ్రూపులు పెట్టింది ఎన్ని కూడా పంచాయతీ సెక్రటరీ దగ్గర కూడా డేటా తీసుకొని వీడియోస్ కలెక్ట్ చేయండి. ఇది ఒక యుద్ధ ప్రాతిపదన చేయడం అంతేగాని మనం ఒకసారి చేసి కార్యక్రమం కాదు. దయచేసి అందరూ ఉద్యోగస్తులు దీన్ని సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత పైన అవగాహన కలిగించేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొదుపును కూడా బాధ్యతగా భావించాలని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.